హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. దిస్ ఈజ్ సుష్మిత. మీరు హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లను ఇష్టపడితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. నేను ఈరోజు 2025లో రిలీజ్ అయిన క్రైమ్ డ్రామా సిరీస్ కౌంట్ డౌన్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 25, 2025 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ సిరీస్ ఎలా ఉంది, స్టోరీ, యాక్టింగ్, ఇతర విశేషాలు ఒక్కొక్కటిగా చూద్దాం. I was just checking to see how you were after that bomb went off on our face last night. ముందుగా స్టోరీ గురించి చెప్పాలంటే కౌంట్ డౌన్ ఒక హై ఇంటెన్సిటీ క్రైమ్ డ్రామా. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు బహిరంగంగా హత్యకు గురవడంతో కథ మొదలవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి LAPD డిటెక్టివ్ మార్క్ మేచామ్ని ఒక సీక్రెట్ టాస్క్ ఫోర్స్లోకి తీసుకుంటారు. ఈ టాస్క్ ఫోర్స్లో వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుండి అండర్ కవర్ ఏజెంట్స్ ఉంటారు. ఈ హత్య వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని తెలుసుకొని మిలియన్ల మంది ప్రజలను కాపాడేందుకు వాళ్ళు టైంతో రేస్ చేస్తారు. సిరీస్ యాక్షన్, సస్పెన్స్, డ్రామా, కొంత రొమాన్స్తో నడుస్తుంది. సిరీస్ను డెరెక్ హాస్ క్రియేట్ చేశారు. జెన్సన్ అక్లెస్, జెసికా కెమాచో, ఎరిక్ డెన్, వైలెట్ బీడ్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిరీస్కి మంచి ఎనర్జీని ఇచ్చాయి. మొదటి 3 ఎపిసోడ్స్ జూన్ 25న రిలీజ్ అయ్యాయి. మిగతావి వీక్లీ బేసిస్ పై సెప్టెంబర్ 3 వరకు వచ్చాయి. జెన్సన్ అక్లెస్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మార్క్ మేయాచామ్ పాత్రలో అతను అద్భుతంగా చేశాడు. అతని క్యారిష్మా, యాక్షన్ సీన్స్లో ఎనర్జీ, లైట్ మూమెంట్స్లో చార్మ్ చాలా బాగున్నాయి. సూపర్ న్యాచురల్ ఫ్యాన్స్కి జెన్సన్ ఈ సిరీస్లో ఫుల్ ట్రీట్ ఇస్తాడు. జెసికా కమాచో DEA ఏజెంట్ అంబర్ ఓలివర్స్గా, ఎరిక్ డేన్ టాస్క్ ఫోర్స్ లీడర్ నథన్ బ్లైథీగా బాగా నటించారు. టీంలోని ప్రతి క్యారెక్టర్కి తమ సొంత స్ట్రెంగ్త్గా ఉంది. ఇది సిరీస్ని ఇంట్రెస్టింగ్గా మార్చింది. సిరీస్ బలాలు ఏంటంటే హై యాక్షన్ సీక్వెన్స్, జెన్సన్ అక్లెస్ లీడ్ పర్ఫార్మెన్స్, టీం మధ్య కెమిస్ట్రీ, ఫాస్ట్ పేస్ స్టోరీ. సినిమాటోగ్రఫీ, లాస్ ఏంజల్స్ బ్యాక్డ్రాప్ సిరీస్కి మంచి లుక్ని ఇచ్చాయి. అయితే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. స్టోరీ కొన్ని చోట్ల స్టీరియోటిపికల్గా, క్లీషేగా అనిపిస్తుంది. 7వ ఎపిసోడ్ నుండి సిరీస్ కాస్త స్లో అవుతుంది. ఫినాలే కూడా కొంతమందికి అంతగా ఆకట్టుకోలేదు. కొన్ని సీన్స్లో లాజిక్ మిస్ అవుతుంది. ఉదాహరణకు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లు లేకపోవడం, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ చుట్టూ హజ్మెట్ సూట్స్ లేకపోవడం. మరి రివ్యూస్ విషయానికి వస్తే రొటెన్ టొమాటోస్లో 38% రేటింగ్, మెటాక్రిటిక్లో 100/43 స్కోర్ వచ్చింది. ఇవి మిక్స్డ్ రివ్యూస్ అని సూచిస్తాయి. స్క్రీన్ ర్యాంట్ రివ్యూస్లో మొదటి 3 ఎపిసోడ్స్కి 10/7 రేటింగ్ ఇచ్చారు. థ్రిల్లింగ్ చెస్ సీక్వెన్సెస్, క్రియేటివ్ సెట్ పీసెస్ని ప్రశంసించారు. కామిక్ బుక్ రీసెర్చెస్ 10/9 ఇచ్చి స్టోరీ బ్యాలెన్స్ని పొగిడింది. కానీ వెరైటీ రివ్యూ సిరీస్ డల్ అవుతుందని, టీవీ లైన్ C+ రేటింగ్ ఇచ్చి ఫైర్ వర్క్స్ ఉన్నా పూర్తిగా ఆకట్టుకోలేదని చెప్పింది. ఫైనల్గా నా రేటింగ్ ఏంటంటే కౌంట్ డౌన్ సిరీస్కి నేను 5/3.5 ఇస్తాను. జెన్సన్ అక్లెస్ ఫ్యాన్స్కి, యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ డెఫినెట్గా నచ్చుతుంది. కానీ స్టోరీలో ఒరిజినాలిటీ లేకపోవడం, కొన్ని లాజిక్ లోపాలు కొంత డిసప్పాయింట్మెంట్ను ఇచ్చాయి. అమెజాన్ ప్రైమ్లో చూసి ఎంజాయ్ చేయండి. మరి మీరు ఈ సిరీస్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో తప్పక చెప్పండి. ఇలాంటి రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరియు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.